ఎస్టర్డే కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది కదా, ఒక్కసారి మళ్ళీ అవి రివిజన్ చేస్తాను నేను. సో ఎస్టర్డే మనం ప్రాపర్టీ బైండింగ్ చెప్పాను, ఎన్జీ ఫర్ చెప్పాను అంతే. సో రిమైనింగ్ మనకి ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం, ఇవాళ జరిగేటివన్నీ. సో రేపు 8 to 9 ఓకేనా అందరికి? ఒక 1 అవర్ ఉంటే మనకు ఫామ్ వ్యాలిడేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. 8 to 9 కానీ 8 to 9:30 కానీ, లేదా 8:30 to 9:30 ఆర్ 8:30 to 10. ఓకేనా అందరికి? లేదా మండేనే తీసుకోవాలన్నా చెప్తే నేను దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను నేను. శ్రీకాంత్ గారు, మీ ఒపీనియన్? ఓకే. సావిత్రి గారు? ఓకే. ఓకే. సావిత్రి గారు మీరు? సింధు? ఓకే. సింధు గారు మీకు? ఓకే. సరే, ఇవాళ అయితే మనకి జరిగే వరకు మనం కంప్లీట్ చేద్దాం. రేపు వచ్చేసి రిమైనింగ్ కంప్లీట్ చేసుకుందాం. అండ్ మనకు ప్రాపర్టీ బైండింగ్ అనమాట. ప్రాపర్టీ బైండింగ్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే నార్మల్గా అట్రిబ్యూట్స్, అట్రిబ్యూట్ని డైనమిక్గా చేంజ్ చేయడానికి ప్రాపర్టీస్ బైండింగ్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనము ప్రాపర్టీ బైండింగ్ ఏ కేసెస్లో యూజ్ చేస్తామంటే నార్మల్గా మనం ఇక్కడ మనం ఆల్రెడీ ఆల్ సర్వీసెస్ గురించి మనం ఒక ఆబ్జెక్ట్లో తీసుకున్నాం, మనం అరేలో ఆబ్జెక్ట్లో తీసుకున్నాం. ఇక్కడ ఇమేజ్ అనే ప్రాపర్టీ ఏంటంటే ఇమేజ్ అనేది మనకి డైనమిక్ ఇక్కడ చేంజ్ అవ్వడం ఏంటంటే అట్రిబ్యూట్లో మనకు చేంజ్ అవ్వాలి. మనం ఆల్రెడీ ప్రాపర్టీ బైండింగ్ చెప్పాను కదా. ఓకే, ప్రాపర్టీ బైండింగ్ చెప్పాను, సారీ, ఈవెంట్ బైండింగ్ కదా మనకు చెప్పాల్సింది, సారీ. సో ఈవెంట్ బైండింగ్ అనమాట చెప్పాల్సింది. ఎస్టర్డే క్లాస్లో ఈవెంట్ బైండింగ్ చెప్పాను, ప్రాపర్టీ కాదు. ఇక్కడ ఒక డిజైనింగ్ తీసుకున్నాను నేను, ఒక డివ్ తీసుకున్నాను, కంటైనర్ అంటే M5 అండ్ బీజీ, ఇదంతా మనం చేసే బూస్టప్ క్లాస్ డిజైనింగ్ అనమాట. సో వీటిలో చూస్తే మనకి ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు నేను ఈ పాస్వర్డ్ వచ్చేసి మనకి డైనమిక్గా చేంజ్ చేసేట్టు నేను చేస్తున్నాను. ఇక్కడ కానీ యూజ్ చేసి మన ప్రాపర్టీ బైండింగ్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకు టైప్ అనేది మనకు డైనమిక్గా వాల్యూ చేంజ్ అవ్వాలి మనకి. అందుకోసం మనం ఏం చేసామంటే టైప్కి మనకు ప్రాపర్టీ బైండింగ్ రాసాం. ఇప్పుడు ఈ టైప్కి వచ్చేసి మనం ఏం చేసామంటే ఇక్కడ పాస్వర్డ్ అనేసి డైనమిక్గా నేను ఇచ్చాను. ఇప్పుడు పాస్వర్డ్ అనేసి డైనమిక్గా ఇవ్వడం వల్ల ఇది పాస్వర్డ్ అనేసి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ నేను క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే షో బటన్ అనేది నేను తీసుకుంటున్నాను. ఈ బటన్ నేను క్లిక్ చేయగానే ఆ పాస్వర్డ్ మనకు షో అవ్వాలి. ఇక్కడ బటన్ బేసిస్లో మనకు ఐకాన్ ఉండొచ్చు, అంటే ఏదైనా ఉండొచ్చు. మీరు ఆ ఐకాన్ కానీ సరే మీరు క్లిక్ అనే సింబల్ యూజ్ చేసుకోవచ్చు, అంటే క్లిక్ అనే ఈవెంట్ కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ ఈవెంట్ అనేసి కాదు, మనకి ఈవెంట్స్ చాలా ఉన్నాయి. మౌస్ ఈవెంట్ అనేసి, కీబోర్డ్ ఈవెంట్ అనేసి, కీ అప్, కీ డౌన్, మౌస్ ఓవర్, మౌస్ ఎంటర్, ఇవన్నీ వచ్చేసి దీంట్లో రాసుకోవచ్చు అనమాట. మనం ఇవన్నీ ఇక్కడ ఈవెంట్లో మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఈవెంట్ని ఇలా డిక్లేర్ చేసుకుని సేమ్ లైక్ ఈవెంట్ నేమ్ని ఇలాగ రౌండ్ బ్రాకెట్స్లో మనం డిక్లేర్ చేస్తాం. క్లిక్కర్ కానీ, మౌస్ ఈవెంట్ కానీ, ఈ కీబోర్డ్ ఈవెంట్స్ కానీ ఏదైనా సరే ఈక్వల్ టు షో అనమాట. ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ ఎక్కడ రాసుకుంటాం అంటే మనం నార్మల్గా ఇక్కడ చూడండి, ఎన్జీ అనే కింది సైడ్ మనం రాసుకుంటాం. ఎందుకంటే మనకు కొద్దిగా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకి వీటి మధ్యలో మనకి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. నార్మల్గా ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అంటే నార్మల్గా ఒక క్లాస్లో ఉండే వేరియబుల్స్ని ఏదైనా డిక్లేర్ చేసుకోవాలంటే, ఈ క్లాస్లో ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి సపరేట్గా అనేసి అనుకుంటే నార్మల్ కన్స్ట్రక్టర్లో మీరు యూజ్ చేసుకుంటారు అనమాట. ఎన్జీ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారు అంటే ఏదైనా సరే లోడింగ్ అయినప్పుడు మనకి ఏం జరగాలి అనే కేసెస్లో మనకి ఎన్జీ అనేది మనం యూజ్ చేస్తారు. లోడింగ్ అయినప్పుడు ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు టాస్క్ ఒకటి చేయిస్తాను. ఈ ఎన్జీ అనేది అండ్ నార్మల్గా ఫంక్షన్ గురించి మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తారనమాట. ఇక్కడ చూడండి, ఫంక్షన్ నేను రాశాను షో అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ టైప్ని మనం డైనమిక్గా ఇచ్చాం. ఇక్కడ చూసామనుకుంటే ఈ టైప్ అనే వాల్యూని మనం డైనమిక్గా ఇచ్చాం. ఏమని ఇచ్చాం? మనకు టైప్ పాస్వర్డ్ అవ్వాలనేసి. ఇక్కడ షో అనేసి మనకు ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? ఎప్పుడైతే మనకి దీన్ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకు షో అనేది మనకు క్లిక్ అవుతుంది, అంటే మనకు యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనకి ఏం చేస్తాం అంటే ఇక్కడ చూడండి, దిస్ డాట్ టైప్ 1 ఈక్వల్ టు టెక్స్ట్ అనేసి మారుస్తున్నాను. ఎప్పుడైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్లో ఏదైనా సరే టెక్స్ట్ మనకు కనిపించాలనుకుంటే టైప్ టెక్స్ట్ పెట్టుకుంటే టెక్స్ట్ కనిపిస్తుంది. అదే టైప్ పాస్వర్డ్ పెట్టుకుంటే డాట్స్ కనిపిస్తుంది మనకి. సేమ్ దాన్నే నేను డైనమిక్గా నేను చేంజ్ చేస్తున్నాను అంతే. ఈ షో అనేసి మనం ఇలా రాస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే ఇది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ వచ్చేసి ఏదో ఒకటి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు షో పాస్వర్డ్ క్లిక్ చేయగానే మనకు ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్లో టైప్ వచ్చేసి మనం డైనమిక్గా చేంజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం కావాలంటే.
ఇన్స్పెక్ట్ చేస్తున్నాను ఆ ఇన్పుట్ ఎలిమెంట్లో. ఫస్ట్ మనకి ఏముంది అండ్ తర్వాత ఏం మారుతా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇన్పుట్‌లో చూస్తే టైప్ చూడండి పాస్వర్డ్ ఉంది. ఇప్పుడు నేను షో ఎప్పుడైతే చేయగానే అక్కడ చూడండి టైప్ టెక్స్ట్ అయింది. ఆ టెక్స్ట్ అని మారగానే ఇక్కడ చూడండి మనం ఏదైతే టైప్ చేసామో ఆ పాస్వర్డ్ మనకు కనిపించింది. ఓకేనా? సో ఇది డైనమిక్ ఈవెంట్స్ వచ్చేసి మనం డైనమిక్‌గా యూజ్ చేసామన్నమాట నార్మల్‌గా. నెక్స్ట్ ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయి టాపిక్స్ దాన్ని బేస్ చేసుకొని చెప్దాం. డేటా బైండింగ్ అంది, ఈవెంట్ బైండింగ్ అంది, ప్రాపర్టీ బైండింగ్ అయిపోయింది. సో ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ డైరెక్టరీస్ అన్నమాట. స్ట్రక్చరల్ డైరెక్టరీస్ ఏదైనా సరే మనకు లూప్స్ యూజ్ చేసుకోవాలి, కండిషన్స్ యూజ్ చేసుకోవాలంటే ఇవి. నిన్న ఆల్రెడీ మనం ఎన్జీ ఫర్ చూసాం, ఎన్జీ ఇఫ్ గన్ చూసాం మనం. అండ్ ఎన్జీ ఇవన్నీ వచ్చేది ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం మనం. ఎన్జీ ఫర్ ఎలా యూజ్ చేస్తాం అంటే ఏంటి అనేసి. నార్మల్గా హోమ్ పేజ్లో మనకి ఇక్కడ చూసి ఉంటే మీరు ఒక స్ట్రక్చర్ వచ్చేసి డిఫాల్ట్గా మనకి రిపీట్ అవుతూ ఉన్నింది ఒక స్ట్రక్చర్ అనేది. ఇక్కడ మనం ఏంటంటే నార్మల్గా యూజ్ చేసి దీన్ని ఏమంటారంటే ఫర్ ఆఫ్ అంటారు అనమాట నార్మల్గా. ఇక్కడ ఎన్జీ ఫర్నే మనకి ఇక్కడ ఆఫ్ అనేసి యూజ్ చేస్తున్నాం మనం. ఆఫ్ అనేసి అంటే ఫర్ ఆఫ్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. కొన్ని ఏంటంటే ఇన్ అనేసి యూజ్ చేస్తారు, అప్పుడు ఫర్ ఇన్ అన్నమాట. ఫర్ ఇచ్ ఉన్నాయి, ఫర్ ఇన్ ఉంది, ఫర్ ఆఫ్ ఉంది, ఫర్ ఉంది. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే మనకి ఎన్జీ ఫర్ అనేది మనకు నార్మల్గా సింటాక్స్ అనమాట. ఇక్కడ ఏదైనా సరే ఫర్ లూప్ని మీరు రాయాలనుకుంటే స్టార్ ఎన్జీ ఫర్ ఎఫ్ అనేది క్యాప్సే ఉండాలి. ఎఫ్ అనేది క్యాప్సే ఉండాలి. ఇక్కడ రాసుకుంటే వాల్యూస్ అన్ని మనకి కేస్ సెన్సిటివ్ అనమాట. మనం ఎలా పడితే అలా చేస్తే మనకు అవుట్పుట్ రాదనమాట. ఇది కేస్ సెన్సిటివ్. ఇక్కడ నేను ఎన్జీ ఫర్ రాస్తున్నాను. లెట్ లెట్ ఎక్స్ అనేసి నేను వాల్యూ తీసుకుంటున్నాను. లెట్ ఎక్స్ ఆఫ్ అనమాట. ఆల్ సర్వీసెస్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. నేను ఆల్ సర్వీసెస్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 1 బై 1 ఏమవుతుందంటే ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆఫ్ అనేసి మనం అంటాం కదా. మనకి ఆల్ సర్వీసెస్ బదులు మనం ఎక్స్ అనేసి మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ సర్వీసెస్ బదులు ఎక్స్ అనమాట దాని వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఆల్ సర్వీసెస్ ఆఫ్ జీరో డాట్ నేమ్ అనేసి రాస్తారు. ఆల్ సర్వీసెస్ డాట్ జీరో డాట్ నేమ్ అనేసి, ఆల్ సర్వీసెస్ జీరో డాట్ కంటెంట్ అనేసి, అండ్ ఆల్ సర్వీసెస్ జీరో డాట్ ఇమేజ్ అనేసి మనం రాసేవాళ్ళు. ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆఫ్ అనేది ఆ రీప్లేస్లో మనకి ఏమొస్తుంది అంటే ఎక్స్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్ డాట్ నేమ్ అండ్ ఎక్స్ డాట్ నేమ్ అండ్ ఎక్స్ డాట్ ఇమేజ్ అండ్ ఎక్స్ డాట్ కంటెంట్. ఇక్కడ ఎస్ఆర్సీ వాల్యూ మనకు డైనమిక్గా రావాలంటే ప్రాపర్టీ బైండింగ్ కాబట్టి ఎస్ఆర్సీకి మనం డైనమిక్గా చేసాం. ఓకేనా? ఇది ఇలా డైనమిక్గా చేస్తే సేమ్ ఈ కంటెంట్. ఇదేంటంటే మనకు ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఎక్స్ఎల్ స్టోర్ అయితే అది ప్రింట్ అయిపోద్ది. మళ్ళీ సెకండ్ వాల్యూ వస్తుంది, మళ్ళీ థర్డ్ వాల్యూ వస్తుంది, మళ్ళీ ఫోర్త్ వాల్యూ వస్తుంది, మళ్ళీ ఫిఫ్త్ వాల్యూ వస్తుంది. ఇలా మనకి ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో అన్ని వాల్యూస్ వరకు వస్తాయి అనమాట. అన్ని వాల్యూస్ వరకు మనం ప్రింట్ అయ్యేసి మళ్ళీ స్టాప్ అయిపోతాయి మనకి. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్. ఇక్కడ చూడండి 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి. మనకి 5 వాల్యూస్ మనకు ప్రింట్ అయిపోయినాయి అన్నమాట అవి. ఇక్కడ చూడండి మనకి కొద్దిగా సరిగా లేవు అలైన్మెంట్. దానికోసం నేను ఏం చేస్తానంటే కోడ్కి హైట్ ఇచ్చాం కదా మనకి. ఇక్కడ దీనివల్ల పోతుందా? దీనికి ఇద్దాం ఒకసారి హైట్ 100. హైట్ 100 ఇస్తే మనకు అన్ని ఎంత ఉందో ఎక్స్ట్రా ఉంది. డివ్ ఎక్స్ట్రా ఉండడం వల్ల దానికి వల్ల వచ్చింది ప్రాబ్లం అంతే. సో నెక్స్ట్ మనకి కాల్ ఇలా యూజ్ చేసుకున్నాడు.
ఎన్జీ ఇఫ్ అంటే ఎన్జీ ఇఫ్ని అవన్నీ వచ్చేసి ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. సో ఇది కాలం తీయేస్తున్నాను. ఇంకో ఎగ్జాంపుల్లో నేను చెప్తాను. ఒక న్యాయపర అనే కేసులో నేను చెప్తాను అనమాట. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? ఎన్జీ ఫర్ యూస్ చేయడం వరకే. ఎన్జీ ఇఫ్ వచ్చేసి మళ్ళీ నేను చెప్తాను. ఎన్జీ ఫర్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ వచ్చేసి నేను హెడర్ సెక్షన్ కేసెస్లో నేను అలా చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకు అన్ని రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎల్ఐ ఇవన్నీ మనకు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఈ కేసులో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ డైనమిక్గా నేను ఈ వాల్యూస్ తీసుకుంటాను. నేను ఈ పాత్ అండ్ ఈ నేమ్ అనమాట. వాడిని చేయాలనుకుంటే సేమ్ ఇక్కడ ఒక నేమ్ అంటూ తీసుకుంటున్నాను. ఒక నేమ్లో వచ్చి నేను ఇట్లా ఇస్తున్నాను. సో అన్ని రాయాలంటే కొద్దిగా కష్టం కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తాను ఒకసారి. నేను వాల్యూస్ మారుస్తాను. మనకి ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ నేను మారుస్తాను. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే నేమ్ అని తీసుకుంటున్నాను, ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సబ్ అనేసి మీకు ఐడియా ఉందా? ఐడియా లేదా? ఆల్రెడీ నేనైతే జావాస్క్రిప్ట్లో అయితే మీకు చెప్పాను. శ్రీకాంత్ గారు మీకు ఐడియా ఉందా ఇది సబ్ ఎందుకోసం తీసుకుంటాం అనేసి? సో ఇది తీసేసి చెప్తాను నేను ఒకసారి. మనకి ఏదైనా సరే ఈ హోమ్ కాంపోనెంట్లో వాల్యూస్ని వచ్చేసి నేను హోమ్ కాదు హెడర్ కాంపోనెంట్ ఇవన్నీ తీస్తున్నాను. హెడర్ కాంపోనెంట్ తీసుకుంటాను. ఈ హెడర్ కాంపోనెంట్లో మనకి ఈ వాల్యూస్ అన్ని స్ట్రక్చర్ని మొత్తం అన్నింటినీ డైనమిక్ ఇద్దాం అనుకుంటున్నాను. హోమ్, అబౌట్ సర్వీసెస్, కాంటాక్టర్స్, బ్లాగ్, ఎఫ్ఏక్యూ ఉంది. సో అవన్నీ వాల్యూస్ మనకి హోమ్, అబౌట్ సర్వీసెస్, కాంటాక్టర్స్ అండ్ ఎఫ్ఏక్యూ అండ్ బ్లాగ్ అవన్నీ క్రియేట్ చేసాం కదా. ఓకే ఇవి కింద తీసుకుంటున్నాను. బ్లాగ్ తీసుకుంటున్నాను. బ్లాగ్ అన్నీ చూద్దాం ఒకసారి. మనకు అన్నీ ఉన్నాయి. అబౌట్ అజ్, అబౌట్ ఐఫన్ అజ్ అనమాట. మనకి ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో అదే ఇవ్వాలి మనకి, లేకపోతే మళ్ళీ మనకి చేంజ్ అవుతుంది. మనకి అబౌట్ అజ్, నెక్స్ట్ సర్వీసెస్, కాంటాక్ట్ అజ్, ఈ రెండే మనం మార్చినట్టున్నాం. కాంటాక్టర్స్ అండ్ ఎఫ్ఏక్యూ అండ్ బ్లాగ్. ఇప్పుడు ఇక్కడ మనము ఒక వేరియబుల్ అంటే మనం ఒక అరేలోకి ఒక ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి డైనమిక్గా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనకి నేనేమని చెప్పాను, ఇక్కడ ఏదైనా సరే మనకు రిపీట్ అయ్యేది మాత్రం అలాగే కామన్గా పెట్టేసి రిమైనింగ్ అని రిమూవ్ చేయమని చెప్పాను. అన్ని రిమూవ్ చేసాను. ఇప్పుడు ఇది మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని రాస్తాం చూడండి. స్టార్ ఎన్జీ ఫర్ ఈక్వల్ టు లెట్ ఇక్కడ ఒక వాల్యూ అనుకున్నా జెడ్ ఆఫ్ న్యావ్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఉండే మనకు న్యావ్ కదా మనకు వాల్యూస్ న్యావ్. ఇప్పుడు ఏదైనా సరే ఒక వాల్యూ మనం తీసుకోవాలంటే మనకు న్యావ్ ఉండే వేరియబుల్ అన్నింటినీ మనం ఒక వేరియబుల్ అనుకుంటున్నాం మనం అంతే. లెట్ జెడ్ ఆఫ్ న్యావ్, ఈ న్యావ్ అనేది మొత్తం అంతా ఒక వాల్యూ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసేదంతా మనము దాన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి స్క్వేర్ బ్రాకెట్ అనమాట. స్క్వేర్ బ్రాకెట్ ఎందుకంటే ప్రాపర్టీ బైండింగ్ చేయాలి రౌటింగ్కి. రౌటర్ లింక్ వచ్చేసి ప్రాపర్టీ బైండింగ్. ఇక్కడ జెడ్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు యూఆర్ఎల్ కావాలంటే జెడ్ డాట్ యూఆర్ఎల్ అనమాట. ఇక్కడ వచ్చేసి గెట్ డాట్ యూఆర్ఎల్. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా సరే ఎలిమెంట్ లోపల మనం యూజ్ చేయాలంటే ఇంటర్పోలేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, అంటే డేటా బైండింగ్. ఇక్కడ వచ్చేసి గెట్ డాట్ నేమ్ అనమాట. ఇది ఎర్రర్ ఉంది మనకు ఒకసారి. సో ఎర్రర్ అంటే ఐడెంటిఫై అన్ఎక్స్పెక్టెడ్. జెడ్ డాట్ యూఆర్ఎల్ జెడ్ ఇక్కడ ఎర్రర్ ఉంది మనకి. ఎర్రర్ యాప్ హెడర్ కాంపోనెంట్ డాట్ గెట్ టైప్ స్క్రిప్ట్లో మనకి ఎర్రర్ ఉంది. git type check ts and header component dot
z.url and z.name. ఇందులో ఏ ప్రాబ్లం లేదు. ఏదో ఒకసారి రిఫ్రెష్ అవ్వడంలో మనకు ప్రాబ్లం అయింది. జస్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి ఏదైతే వాల్యూస్ వచ్చాయో మనకు ఆ వాల్యూస్ వచ్చాయో లేదో ఒకసారి చూద్దాం. మనకి చూడండి, ఐలాండ్, హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, ఎఫ్ఏక్యూ, బ్లాగ్. మనం ఏదైనా సరే ఇన్ కేస్ మనం డైనమిక్గా ఒక వాల్యూని మనం ఇచ్చామనుకున్నాం. ఒక వాల్యూని నేను యాడ్ చేశాను. సపోజ్ సైన్ అప్, సైన్ ఇన్ ఏదో ఒక వాల్యూని మనం యాడ్ చేసాం అనుకున్నాం. సైన్ అప్ నేనేం క్రియేట్ చేయలేదు. నేను వచ్చేసి జస్ట్ సైన్ అప్ అని పెడుతున్నాను. సైన్ అప్ అనేసి అవుట్పుట్ చూద్దాం మనకు వచ్చింది లేదు. చూడండి, సైన్ అప్ అనేసి వచ్చింది. ఏ పేజ్కి వెళ్ళినా సరే మనకు ఆ పేజ్లో మనకి సైన్ అప్ అనేది కామన్గానే ఉంటుంది. మనకి బ్లాగ్ వర్క్స్ అలా చూడండి, మనకి ఏ పేజ్కి వెళ్ళినా సరే మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు డ్రాప్ డౌన్ ఉండే కేసెస్లో మనం ఎలా చేయాలి? ఫస్ట్ మనం డ్రాప్ డౌన్ కాపీ పేస్ట్ చేసుకుందాం. దాన్ని బేస్ చేసుకొని నేను రాస్తాను. డ్రాప్ డౌన్ W3 స్కూల్స్లో కాపీ పేస్ట్ చేద్దాం. స్ట్రక్చర్ బూస్ట్ ఆఫ్ 4లో, ఎందుకంటే మనం బూస్ట్ ఆఫ్ 4 యూజ్ చేస్తున్నాం. బూస్ట్ ఆఫ్ 4లో ఏదైనా సరే మనం యూజ్ చేయాలనుకుంటే మనం కాపీ పేస్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. మనం ఓన్గా రాసే బదులు కాపీ పేస్ట్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. డ్రాప్ డౌన్ అనమాట. డ్రాప్ డౌన్కి వచ్చేసి ఇదే కదా మనకి యూజ్ చేసేది. సేమ్ మనకి ఇది రిపీట్ అవ్వనవసరం లేదు. మనకి స్ట్రక్చర్ కావాలి మనకి, అంతే. ఒక స్ట్రక్చర్ మాత్రం మనకు కావాలి. రిపీట్ ఎక్కడన్నా సరే అయ్యింది అనుకుంటే అక్కడ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ దగ్గర రౌటర్ లింక్ అనేసి యూజ్ చేయండి. రౌటర్ లింక్ ఎందుకంటే మనం వాడేది రౌటర్ లింక్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది నార్మల్గా స్టాటిక్ అనమాట. దీన్ని డైనమిక్గా ఎలా చేయడం, మనకి ఎలా చేసుకోవడం ఏంటి అనేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు దీనికోసం అంటే నేను ఒక సబ్ అని తీసుకున్నాను. ఎందుకంటే మనకు దీని ఉండే సబ్బే మనకు ఉంటాయి కదా. అందుకోసం దానికంటూ నాకు ఒక పారామీటర్ వచ్చేసి నేను సబ్ అని తీసుకుంటున్నాను. ఈ సబ్లో వచ్చేసి మళ్ళీ ఒక అరే ఉంటుంది. మనకి సబ్లో మళ్ళీ ఒక అరే ఉంటుంది. ఆ అరేలో వచ్చేసి మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. మనకి ఆబ్జెక్ట్లో సేమ్ నేమ్ కోలన్, నేమ్ వచ్చేసి వెబ్ డిజైన్, అనమాట. కామ యుఆర్ఎల్ వచ్చేసి జస్ట్ స్లాష్ వెబ్ అని ఇస్తాను, వెబ్ డిజైన్ అని ఇస్తాను. కామ డెవలప్ అని రాస్తున్నాను. ఇక్కడ వచ్చేసి SEO ఏదో ఒకటి రాస్తున్నా. సో ఇప్పుడు మనకి దేనికి డ్రాప్ డౌన్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి అనేసి అనుకుంటే ఒక పారామీటర్ మనం తీసుకుంటున్నాం. దేనికి డ్రాప్ డౌన్ ఉంది, ఆ డ్రాప్ డౌన్లో మనకి ఏ వాల్యూస్ ఉన్నాయని తెలుసుకోవాలంటే దానికంటే ఒక పారామీటర్ నేను తీసుకున్నాను, ఒక వాల్యూ. ఇప్పుడు మనకు nav.sub.length అనేసి అంటే మనకు తెలుస్తుంది కదా. మనకి ఒకసారి చూద్దాం మనకి అసలు తెలుస్తుందా లేకపోతే లేదా అని, అసలు ఫైండ్ అవుట్ అవుతుందా లేదనేసి ఒకసారి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఒకటి తీసుకుంటున్నాను. ఇక్కడ డబల్ కలర్ బేసిస్లో నేను nav.sub.length, దీనికి ఈ nav.sub.length అనేసి మనకు ఫైండ్ అవుట్ చేసి ఏ వాల్యూకి మనకి చేయాలి, 0, 1, 2 సెకండ్ దానికి మనకి. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ సెకండ్, ఎర్రర్ ఏదో వస్తుంది. లెంత్ అంతే కదా మనకి. లెంత్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం మనం. వాల్యూ అయితే మనకు ప్రింట్ అవ్వలేదు ఒకసారి. సో మనకి ఏదైనా సరే ఆ సబ్లో వచ్చేసి లెంత్ వచ్చేసి మనకి 0 కంటే ఎక్కువ ఉన్నాయి అనేసి అనుకుంటే
మనకు డ్రాప్ డౌన్ ఉన్నట్టు. ఇన్ కేస్ 0 ఉంది అనేసి అనుకుంటే డ్రాప్ డౌన్ లేనట్టు. సో 0 ఉంది అనేసి మనం ఫైండ్ ఔట్ చేయాలంటే ఎలాగా? ఈ సబ్ అనేది అన్నిటికి ఉండాలి మనకి. సబ్ అనేది అన్నిటికి ఉంటేనే మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు అనమాట. సబ్ యొక్క లెంత్ ఇప్పుడు చూడండి, సబ్ వచ్చేసి అన్నిటికి ఎంటీ పెడుతున్నాను. ఇప్పుడు సబ్ ఏదైతే ఎంటీ ఉంది అనేసి అనుకుంటే మనకి డ్రాప్ డౌన్ లేనిది మనకు ప్రింట్ అవుతుంది మనకి. అదే గనక మనకి ఏదైనా సరే సబ్ డాట్ లెంత్ మనకి 0 కంటే ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు అవుట్పుట్ మనకి ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. సో కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. డ్రాప్ డౌన్ లింక్ లాస్ట్లో ఇచ్చాం మనం. సో కండిషన్ మనం రాయలేదు దానికి, కండిషన్ రాయాలి దీనికి. ఇక్కడ వచ్చేసి స్క్రీన్ దూరం ఇక్కడ డబుల్ కలర్ బ్రేసెస్ రావాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సబ్ డాట్ లెంత్ ఉంది అనేసి అనుకుంటే మనకి ఈ కండిషన్లోకి వెళ్ళాలి, ఎల్ఐలోకి వెళ్ళాలి. సో అందుకోసం వచ్చేసి నేను ఏం చేస్తున్నా స్టార్ ng if ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం కదా మనం, ఎక్స్ డాట్ సబ్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ 0 కన్నా ఉంది ఏంటంటే మనకి ఈ వాల్యూ మనకు వస్తుంది. ఎక్స్ డాట్ సబ్ డాట్ లెంత్ గ్రేటర్ దాన్ 0. కంపేర్ సక్సెస్ఫుల్ ఏదో ఎర్రకంటే మనకి 188 ఓకే. ఈ కొంచెం అన్ని పక్కన పెడదాం. ఇంకేదే ఉంది ఎక్స్ డాట్ నేమ్ x does not header component. సో ఎప్పుడైనా సరే మనకి ఫర్ లూప్, ఇఫ్ లూప్ చాలా జాగ్రత్తగా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఓవరాల్గా మనం ఫర్ లూప్ యూజ్ చేసుకొని దాని లోపల గల ఇఫ్ కండిషన్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనేంటంటే డివ్ వచ్చేసి ఓవరాల్గా ఒక పేరెంట్ తీసుకుంటున్నాను. నేను ఓవరాల్గా ఒక పేరెంట్ తీసుకొని దాంట్లో ఫర్ లూప్ ఇస్తాను ఓవరాల్గా అన్నిటికీ. మీరు రాసే కండిషన్ చూడండి ఒకసారి. ఈ ఎన్జీ ఫర్ వచ్చేసి లెట్ ఎక్సాప్ నావ్ డేటా వచ్చేసి మొత్తాన్ని అంటున్నా. ఇక్కడ రాసే వాల్యూ వచ్చేసి మనకి ఎల్ఐకి ఎన్జీ ఎక్స్ డాట్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే, ఎక్స్ డాట్ సబ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ 0 అయితే దీనికి వెళ్ళాలి. అదే కనుక ఎక్స్ డాట్ సబ్ డాట్ లెంత్ వచ్చేసి గ్రేటర్ దాన్ 0 అయితే మనం దానికి వెళ్ళాలి. కంపైల్ సక్సెస్ఫుల్. ఒకసారి చూద్దాం మనకి. ఇప్పుడు ఐలాండర్ అండ్ హోమ్ అబౌట్ సర్వీసెస్ ఇలా వచ్చింది. అంటే ఇది మనకి సబ్ వచ్చేసి వాల్యూ ఉంది కాబట్టి ఇలా వచ్చింది. ఇక్కడ వచ్చే వాల్యూస్ కూడా మనకు సబ్లో ఉండే వాల్యూస్ రావాలి కదా. ఇక్కడ సబ్లో ఉండే వాల్యూస్ రావాలన్నమాట మనకి. కానీ ఇక్కడ ఉండే వాల్యూస్ వస్తున్నాయి. ఇక్కడ మనకి ఏం రాయాలి? మళ్ళీ ఎన్జీ ఫరే రాసుకోవాలి. ఇక్కడ ఎన్జీ ఫరే రాసుకొని ఇక్కడ మళ్ళీ డబుల్ కలర్ బ్రేసెస్. ఇక్కడ చూడండి, ఎన్జీ ఫర్ వచ్చేసి ఆల్రెడీ ఒక ఫర్ కండిషన్ మనం రాసినప్పుడు, ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాసినప్పుడు అదే వేరియబుల్ మనం యూజ్ చేయం. ఇప్పుడు ఎక్స్ డాట్ యూఆర్ఎల్ కానీ ఎక్స్ డాట్ నావ్ కానీ ఏదైనా సరే మనం రాసినప్పుడు ఎక్స్ డాట్ సబ్ గురించి మనం రాస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం రాస్తామంటే ఎన్జీ ఫర్. ఇక్కడ రిపీట్ అవ్వాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ రిపీట్ అయ్యేది లెట్ వై ఆఫ్ ఎక్స్ డాట్ నావ్ డాట్ సబ్. ఎక్స్ డాట్ నావ్ ఆఫ్ సబ్ అంటే సారీ, ఇక నావ్ గురించి ఎక్స్ అనుకుంటాం కదా మనం. ఎక్స్ డాట్ సబ్ని, ఎక్స్ డాట్ సబ్ వాల్యూని నేను వై అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వై డాట్ నేమ్, వైలో ఉండే నేమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వై డాట్ యూఆర్ఎల్. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఎప్పుడైనా సరే ఒకటే కండిషన్లో మనకి ఇఫ్ కండిషన్ అండ్ ఫర్ లూప్ ఒకటే దాంట్లో మనకు ఉండకూడదు. ఓవరాల్గా నేను ఒక పేరెంట్గా నేను డివ్ తీసుకొని ఆ పేరెంట్లో నేను ఇస్తున్నాను చూడండి. ఎన్జీ ఫర్ లెట్ ఎక్స్ ఆఫ్ నావ్ డేటా మొత్తాన్ని ఎక్స్ అనుకుంటున్నాను నేను.
ఇప్పుడు ఫస్ట్ కండిషన్ నేనేం రాస్తున్నాను, ఎక్స్ డాట్ సబ్ డాట్ లెంత్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే మనకు ఈ వాల్యూ మనకు ప్రింట్ అవ్వాలి. అదే గనక గ్రేటర్ దాన్ 0 అయితే ఈ వాల్యూకి వెళ్ళాలి మనకి. ఈ వాల్యూకి వెళ్ళేటప్పుడు మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ నావ్ లింక్ వచ్చేసి మనకి యాక్సిస్ అవ్వకూడదు. యాక్సిస్ ఏంటంటే ఆ పేజ్కి ఇంకో పేజ్కి నావిగేట్ అవుతుంది. ఆ పేజ్ నావిగేట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇంకో పేజ్ మీరు క్రియేట్ చేసుకోండి. సర్వీసెస్ కావాలంటే సర్వీసెస్ పేజ్ చేసుకోండి. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూజ్ చేసేది కాన్సెప్ట్ చైల్డ్ రూటింగ్ యూజ్ చేస్తామట. చూడండి సర్వీసెస్ ఇలా ఉంది, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, సిఓ ఇంకోటి యాడ్ చేసినా సరే ఇక్కడికి వస్తుంది. ఇన్ కేస్ మనము ఈ ఎఫ్ఏక్యూ కానీ బ్లాగ్ కానీ ఏదైనా సరే ఒక డైనమిక్గా ఒకటి ఇద్దాం. ఇక్కడ చూడండి కొద్దిగా గ్రే కలర్ ఉంది కదా మనకి, ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ వైట్ ఇస్తే మనకి నీట్గానే వస్తుంది. క్లాస్ వచ్చేసి నావ్ లింక్ అంటే టెక్స్ట్ వైట్. దేనికైనా మనకి టెక్స్ట్ వైట్ ఇచ్చామనుకుంటే మనకి నీట్గానే వస్తుంది. లింక్ వచ్చేసి మనకి ఇప్పుడు మనకు ఇంకో దానికి ఏదైనా సరే సబ్ అనేసి యాడ్ చేసి చూద్దాం. డైనమిక్గా అది చేంజ్ అవుతుందా లేకపోతే లేదా అసలు ఏంటి అనేసి ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎఫ్ఏక్యూకి రాద్దాం అనుకుంటున్నాను. ఎఫ్ఏక్యూలో మనకి ఒక 2 వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదే ఇద్దాం, కాపీ పేస్ట్ చేస్తాం. మనకి మళ్ళీ ఎందుకు రాసుకోవడం, జస్ట్ టెస్టింగ్ కోసం ఇది. 2 వాల్యూస్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం మనకి. ఇప్పుడు దానికి సబ్ డాట్ లెంత్ వచ్చేసి ఎఫ్ఏక్యూకి వాల్యూ వచ్చేసి మనకు పెరిగింది. ఇప్పుడు చూద్దాం మనకి ఏమన్నా. ఇప్పుడు చూడండి ఎఫ్ఏక్యూ కూడా వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్. మీరు ఎన్ని డైనమిక్గా మీరు ఇచ్చినా సరే మనకు ఆ పేజ్లో నుంచి మనకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ వెబ్ డిజైనింగ్ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్లోనే మనకు ఓపెన్ అవ్వాలి ఆ వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, ఎస్ఈఓ అనేసి. దాన్ని చైల్డ్ రూటింగ్ అంటారు అనమాట. ఇక్కడ పాత్రలో మాత్రం మనకు సర్వీసెస్ అని ఉంటుంది. సర్వీసెస్ పక్కన వెబ్ డిజైనింగ్ అయితే వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ అయితే వెబ్ డెవలప్మెంట్, ఎస్ఈఓ అయితే ఎస్ఈఓ, అండ్ ఈ ఎఫ్ఏక్యూలో ఏదైతే అది. ఓకేనా, దాన్ని చైల్డ్ రూటింగ్ అంటారు అనమాట. ఆ చైల్డ్ రూటింగ్ వచ్చేసి మనకి అడ్మిన్ కాన్సెప్ట్లో నేను చెప్తాను మీకు. ఓకేనా, ఎన్జీ ఇఫ్ అండ్ ఎన్జీ ఫర్ అనేసి మీకు అర్థమైంది. నెక్స్ట్ స్టైల్ అట్రిబ్యూట్ చూద్దాం మనకు ఒకసారి. స్టైల్ వచ్చేసి మనము దేనికి అప్లై చేద్దామంటే ఏదో ఒక దానికి ఒక హెడ్డింగ్ తీసుకున్నాడ, ఆ హెడ్డింగ్ వచ్చేసి మనం డైనమిక్గా మనకు కొన్ని వాల్యూస్ మనం అప్లై చేద్దాం స్టైల్ అట్రిబ్యూట్కి. ఇది అర్థమైందా? హెడర్ కాంపోనెంట్ గురించి మనకు డైనమిక్గా అప్లై చేయడం. ఎన్జీ ఫర్ ఎన్జీ ఇఫ్ వచ్చేసి మనకు డైనమిక్గా. మీరు ఇంకా ఎప్పుడైనా సరే మీరు ఏదైనా వాల్యూ రాయాలనుకుంటే దీనిలోనే మీరు రాసుకోవచ్చు. కామా పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో పేజ్ మీరు క్రియేట్ చేశారు, ఆ పేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కామా పెట్టేసుకొని ఇక్కడ ఇచ్చారు అనుకుంటే ఆ వాల్యూ మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? అర్థం కాలేదు ఇక్కడ వరకు మీకు చెప్తే నేను మూవ్ ఆన్ అవుతాను అనమాట. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. సరే, నెక్స్ట్ క్లాస్ బైండింగ్ అనమాట, అంటే స్టైల్ బైండింగ్ చూద్దాం మనం. స్టైల్ బైండింగ్ అనేది ఏంటంటే ఒక్కొక్క ప్రాపర్టీ ఫస్ట్ చూద్దాం మనకి, లేదా మళ్ళీ మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇచ్చినప్పుడు ఎలా అనేసి చూద్దాం. స్టైల్ బైండింగ్, స్టైల్ని డైనమిక్గా తీసుకొని రావాలి మనం. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక H1 ట్యాగ్ తీసుకుంటున్నాను. H1 ట్యాగ్, H1లో ఇది అంటే నార్మల్గా ఈ ఎలిమెంట్కి మనం స్టైల్ ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇస్తాం, స్టైల్ ఈక్వల్ టు ఇలా పెట్టుకొని కలర్ రెడ్. కలర్ రెడ్ ఇలా ఇచ్చేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు ఈ కలర్ రెడ్ వచ్చేసి మనం డైనమిక్గా ఇవ్వాలి. మనం ఈ కలర్ రెడ్ డైనమిక్గా ఇవ్వాలి మనకి. అప్పుడు ఏంటంటే స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు ఇక్కడ కలర్ వాల్యూ ఏదో సిఎల్ఆర్ అనుకుంటున్నాం. సిఎల్ఆర్ ఇది వచ్చేసి స్టైల్ బైండింగ్ అవుతుంది. ఓన్లీ సింగిల్ వాల్యూ ఇవ్వడానికి. ఇప్పుడు చూడండి హోమ్లో సిఎల్ఆర్ వచ్చేసి నేను ఇక్కడ ఏ కలర్ అయితే ఇస్తానో ఆ కలర్ వస్తుంది మనకి. సిఎల్ఆర్ ఈక్వల్ టు నేను అక్కడ ఏమి ఇస్తాను అంటే వైట్ ఇస్తాను, వైట్ వాల్యూ ఇస్తాను. కానీ వైట్ వచ్చింది మనకి. ఇన్ కేస్ ఇంకో స్టైల్ ఇవ్వాలనుకుంటున్నా, ఇక్కడ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్లో ఎలాగైతే మనం ప్రాపర్టీస్ రాసుకుంటామో అలాగే ఇక్కడ మనం రాసుకోవాలన్నమాట. 1 minute. కంపెనీ మనకు అవసరం లేదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే ఇంకో ప్రాపర్టీ ఇవ్వండి. ఇలాగ మనకి ఎన్ని ప్రాపర్టీస్ రాసుకోవాలనుకుంటే అన్ని ప్రాపర్టీస్కి మీరు ఇలా స్టైల్ బైండింగ్ రాయాలి. అదే మల్టిపుల్ రాయాలనుకుంటే ఎన్జీ స్టైల్ అనమాట, అది నేను చెప్తాను. ఈడ సేమ్ మన ఎగ్జాక్ట్గా రాయాలి. బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ సి అనేది క్యామెల్ కేస్లో మనం రాసుకోవాలన్నమాట. ప్రాపర్టీస్ బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ అని పెట్టుకుంటున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ వచ్చేసి నాకు సెపరేట్ అవ్వాలనుకుంటున్నా. సెమీకోలన్ అండ్ బీజీ ఈక్వల్ టు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఎల్లో ఇద్దాం. ఎల్లో కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో వచ్చింది. ఇప్పుడు నేను మల్టిపుల్ ప్రాపర్టీస్ దానికి అప్లై చేయాలనుకుంటున్నాను. మల్టిపుల్ ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకుంటే ఎన్జీ స్టైల్ అనేసి యూజ్ చేస్తా ఉంటాం మనం. సపోజ్ 2-3 ప్రాపర్టీస్ ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా. నేను ఒక వేరియబుల్ తీసుకుని స్టైల్ 1 తీసుకుని కలర్ వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అండ్ ప్యాడింగ్ 20 అనేసి నేను ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే మీరు స్ట్రింగ్ వాల్యూస్లో మీరు ఇవ్వాలి. అంటే సిఎస్ఎస్లో మీరు ఎలాగైతే ప్రాపర్టీస్ అప్లై చేస్తారో అలా రాయాలి. ఇక్కడ రెండు ప్రాపర్టీ అండ్ వాల్యూ రెండు వచ్చేసి మనకి డబుల్ కోర్స్లో మేము రాయాలి. కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ప్యాడింగ్ ఇవన్నీ వచ్చేసి మన సిఎస్ఎస్లో రాసినట్టు ప్రాపర్టీస్ ఇక్కడ రాసేది మనం. ఇక్కడ మనం రాసేది మాత్రం స్టైల్ డాట్ ఇలా అనేసి మనం రాసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మొత్తం అన్ని మనకి ఒకటేసారి అప్లై చేయాలి. ఒక్కొక్క ప్రాపర్టీ కాకుండా మల్టిపుల్ ప్రాపర్టీస్ మనకు అప్లై చేయాలనుకుంటే ఎన్జీ స్టైల్ అనేసి రాస్తాం. ఎన్జీ స్టైల్ ఎస్ అనేసి క్యాపిటల్ అనమాట. ఎన్జీ స్టైల్ ఈక్వల్ టు స్టైల్ 1 అది వేరియబుల్ నేమ్ అనమాట. ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్. మరి ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ వచ్చేది మనకి చేంజ్ అవుతాయి. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ రెడ్ ఇచ్చాం కదా, మనం రెడ్ బదులు నేను ఇస్తానంటే కలర్ వైట్ ఉంది కదా, ఓకే అదేం బాగానే ఉంది కదా మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అలైన్ సెంటర్ కామా ఎక్కడ తెలుస్తుంది. టెక్స్ట్ లైన్ సెంటర్ కానీ టెక్స్ట్ లైన్ సెంటర్. ఇలా స్టైల్స్ని ఏదైనా సరే మీరు ఇవ్వాలి అనేసి అనుకుంటే ఇలా స్టైల్స్ని బైండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే డైనమిక్ బైండింగ్ అంటే నథింగ్ బట్ డైనమిక్ అనమాట మనకది. ఇప్పుడు క్లాస్ బైండింగ్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ మన క్లాస్ బైండింగ్ అనేది. ఇది అయిన తర్వాత ఎన్జీ స్విచ్ గురించి నేను చెప్తాను. సరే ఒకసారి నేను ఇది చెప్తాను చూడండి. ఒకసారి ఎన్జీ స్విచ్ గురించి ఒకసారి అబౌట్ కాన్సెప్ట్లో చెప్పేస్తాను నేను. ఒకసారి ఎన్జీ స్విచ్ అంటే కేసెస్ని బేస్ చేసుకొని మనం రాస్తాం, ఏ కేసులో ఏం జరగాలి అనేసి. ఇప్పుడు నేను ఒక డిజైనింగ్ అంటూ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఎన్జీ స్విచ్ అనమాట. ఎన్జీ స్విచ్ ఈక్వల్ ఈ కలర్ని డైనమిక్గా నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఈ కలర్ ఏదైతే డైనమిక్గా ఇస్తామో ఆ డైనమిక్గా వచ్చే కలర్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను తీసుకున్న డిజైనింగ్ చూడండి. దీంట్లో వచ్చేసి ఎన్జీ స్విచ్ కేస్ అని రాయాలి. ఎన్జీ స్విచ్ కేస్ ఇక్కడ వచ్చేసి మనకి క్యామెల్ కేస్ లాగే ఉంటుంది. ఎస్ అనేది క్యాప్స్ అండ్ సి అనేది క్యాప్స్. ఇక్కడ వచ్చేసి రెడ్ అనేసి ఇస్తున్నా, ఇక్కడ గ్రీన్ ఇస్తున్నా, ఇక్కడ బ్లూ ఇస్తున్నాను, హాట్ పింక్ ఇస్తున్నాను. ఇక్కడ నార్మల్గా ఇక్కడ కేస్ అంటే ఇక్కడ కలర్ వచ్చేసి మనకి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయ్యే కలర్ వచ్చేసి మనకు టీఎస్ నుంచి వచ్చే కలర్ అనమాట మనకి. ఇప్పుడు కలర్ అనే ప్రాపర్టీ మనం తీసుకొని అక్కడ ఏదైతే మనం ఇస్తాం, ఇన్ కేస్ ఇక్కడ లేనిది మనం ఇచ్చామనుకోండి, సపోజ్ వచ్చేసి నేను ఇక్కడ కలర్ అని తీసుకుంటున్నాను. కలర్ ఈక్వల్ టు నాకు తెలిసింది, నాకు వైట్ కావాలనుకుంటున్నాను, వైట్ ఇస్తున్నాను నేను. ఇక్కడ కలర్ అనే కేసు వచ్చేసి వైట్ కేసు అనమాట. వైట్ కేసులో మనకి ఏది కేసు అయితే ఇక్కడ సాటిస్ఫై అవుతుందో అది వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూద్దాం మనకి ఏమొచ్చింది అవుట్పుట్. ఆ బోర్డులోకి వెళ్తే అన్నోన్ కలర్ అనమాట. అన్నోన్ కలర్ అంటే ఒకసారి చూద్దాం మనకి ఆడ అవుట్పుట్లో ఏముంది అనేసి. అన్నోన్ కలర్ ఎందుకు వచ్చింది? సో స్విచ్ డిఫాల్ట్ కలర్ ఏదైనా సరే మనకు ఈ లిస్ట్లో లేని కలర్, అంటే ఈ లిస్ట్లో లేని కేసెస్ ఏదైనా సరే మనకు వచ్చింది అనేసి అనుకుంటే మనకు అనమాట. మన లిస్ట్లో ఉండే కేసెస్ ఏంటి? రెడ్, గ్రీన్, బ్లూ, హాట్ పింక్. సో నాకు రెడ్ కావాలనుకుంటున్నాను. రెడ్ కావాలనుకుంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి మనం రెడ్ అనేసి ఇస్తాను నేను. రెడ్ ఒకసారి చూడండి, రెడ్ కలర్. అదే కనుక ఎక్సెప్ట్ దాంట్లో కలర్స్ లేనిది మనం ఇచ్చాము అనేసి అనుకుంటే డిఫాల్ట్ అంటే అన్నోన్ కలర్ అనేసి మనకు వస్తుంది. ఇక్కడ రాసుకున్నాం మనం. ఎప్పుడైనా స్విచ్ కేసు మనం రాసినప్పుడు ఏదైనా సరే కేస్ 1, కేస్ 2, కేస్ 3 అనేసి మనం రాసుకున్నాం స్విచ్ కేసులో నార్మల్గా. ఇక్కడ ఎలా రాయాలంటే స్టార్ ఎన్జీ స్విచ్ కేస్ అనేసి మనం రాసుకోవాలి. ఎన్జీ స్విచ్ కేస్ 1, స్విచ్ కేస్ 2, స్విచ్ కేస్ 3, స్విచ్ కేస్ 4, ఇలా వచ్చేసి మనకి ఎన్జీ స్విచ్ కేస్ అని మనం రాసుకుంటాం. ఏ కేసు అయితే మనకు సాటిస్ఫై అయ్యిందో ఆ కేసులో ఉండే వాల్యూ మనకు ప్రింట్ అవుతామన్నమాట. ఇది ఎన్జీ స్విచ్ గురించి అనమాట. నెక్స్ట్ ఎన్జీ క్లాస్ అనమాట. క్లాస్ బైండింగ్.
క్లాస్‌ని డైనమిక్‌గా తీసుకొని రావడం. దీనికంటూ ఒక స్ట్రక్చర్ అంటూ నేను మెయింటైన్ చేస్తాను. ఒకటి టాస్క్ లాగా నేను చేస్తాను చూడండి. నేనేం చేస్తున్నా అంటే, ఒక ఫుటర్ సెక్షన్ ఉంది కదా మనకి. ఫుటర్ సెక్షన్‌లో నేను ఒక డిజైనింగ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను స్టార్టింగ్‌లో వచ్చేసి కొన్ని బటన్స్ తీసుకుంటా నేను. మళ్ళీ నేను స్ట్రక్చర్ రాసే బదులు నేను ఒకసారిగా రాసింది ఏందనేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ ఒక బటన్ గ్రూప్ తీసుకుంటున్నా నేను. బటన్ గ్రూప్ తీసుకొని చూడండి బీటీఎన్ గ్రూప్ అండ్ బీటీఎన్ బ్లాక్ అండ్ ఎంప్టీ5. ఇక్కడ వచ్చేసి ఒక్కో దానికి క్లిక్ వచ్చేసి రెడ్ కలర్ అనమాట. రెడ్ అనేసి బటన్ ఉంది. రెడ్‌ని క్లిక్ చేస్తే రెడ్ కలర్ మారాలి నాకు. గ్రీన్ క్లిక్ చేసి గ్రీన్ కలర్ మారాలి. బ్లూ క్లిక్ చేసి బ్లూ కలర్ మారాలి. అండ్ బ్లాక్ క్లిక్ చేస్తే బ్లాక్ కలర్ మారాలి. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం అంతా ఏందంటే, ఇక్కడ నేను ఎన్‌జీ క్లాస్ అనేసి యూజ్ చేస్తాను. దీనికంటూ ఒక క్లాస్ అనే ప్రాపర్టీ మనకు చేంజ్ అవ్వాలన్నమాట. క్లాస్ బైండింగ్‌కి మనం ఎన్‌జీ క్లాస్ అనేసి యూజ్ చేస్తాం. దేనికి చేంజ్ అవ్వాలంటే దీనికి ఒక క్లాస్ అంటే నేను డైనమిక్‌గా నేను చేంజ్ చేస్తుంటా అన్నమాట క్లాస్. దీనికి ఏదైనా ఒక క్లాస్ వచ్చింది అనేసి అనుకుంటే, ఆ క్లాస్‌ని బేస్ చేసుకొని మనకొస్తది. ఇప్పుడు ఇక్కడ రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఉంది కదా మనకి. దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ వాటి ఫంక్షన్స్ నేను రాసాను ఫస్ట్. రెడ్ ఫంక్షన్. రెడ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏం జరగాలి? నెక్స్ట్ బ్లూ ఫంక్షన్ వచ్చినప్పుడు మనకి ఏం జరగాలి? నెక్స్ట్ గ్రీన్ ఫంక్షన్ ఉన్నప్పుడు మనకి ఏం జరగాలి? నెక్స్ట్ బ్లాక్ ఫంక్షన్ వచ్చినప్పుడు మనకి ఏం జరగాలి? ఇప్పుడు ఇన్ని కేసెస్‌లో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఏదో బీజీ కలర్. ఓకే. బీజీ కలర్ మనం రాయలే కదా! ఇక్కడ బీజీ కలర్ రాస్తున్నా. ఈ బీజీ కలర్ మనకు డైనమిక్‌గా రావాలి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఆబ్జెక్ట్ అంటే మల్టిపుల్ క్లాసెస్ మనకు రావడం కదా! ఇక్కడ ఏందంటే నేను క్లాస్ నేమ్స్ తీసుకుంటున్నా. అంటే నేను ఓన్‌గా క్లాస్ నేమ్స్ ఒకటి రాసుకుంటున్నాను. ఇక్కడ రెడ్ అంటే రెడ్ క్లాస్ నేమ్ తీసుకుంటున్నాను. రెడ్ వాల్యూ డిఫాల్ట్‌గా నేను ఫాల్స్ చేస్తున్నా. అంటే రెడ్ వాల్యూ రెడ్ క్లాస్ అనమాట అది. కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు ఇక్కడ. ఒకసారి వినండి. బ్లూ వాల్యూ ఫాల్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ గ్రీన్ వాల్యూ ఫాల్స్ తీసుకుంటున్నాను. ఈ క్లాసెస్ ఇంకా రాయలేదు, నేను డిక్లేర్ చేయలేదు. జస్ట్ నేను తీసుకుంటున్నాను. బ్యాక్ క్లాస్ వాల్యూ ఫాల్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఎన్ని క్లాసెస్ కావాలి? రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ ఇన్ని క్లాసెస్ కావాలి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని బేస్ చేసుకొని నేను చేసే స్ట్రక్చర్ ఏందంటే ఫస్ట్ నేనేమనుకుంటున్నా అంటే ఈడ బటన్ చూస్తే మనకి రెడ్ అని క్లిక్ చేస్తే ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ వేసి రెడ్ రావాలి. గ్రీన్ క్లిక్ చేస్తే గ్రీన్ రావాలి. బ్లూ క్లిక్ చేస్తే బ్లూ రావాలి. బ్లాక్ క్లిక్ చేస్తే బ్లాక్ రావాలి. ఇప్పుడు ఈ కలర్‌ని బేస్ చేసుకొని వీటికున్న క్లాస్ నాకు డైనమిక్‌గా చేంజ్ అవ్వాలి. దానికోసం నేనేం చేస్తానంటే ఫస్ట్ దాన్ని ఫైండ్ ఔట్ చేయాలి. మనకు ఆ కలర్ ఎక్కడుంది? వాటి కలర్ ఏంటి? ఆ క్లాస్ ఏంటి? ఆ క్లాస్‌ని మనం డైనమిక్‌గా చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే మనకి ఫుటర్ సెక్షన్ ఉంది చూడండి. ఈ ఫుటర్ సెక్షన్ వచ్చేసి మనకి ఒకసారి నేను కలర్ ఇక్కడ మారుస్తాను నేను. రెడ్ ఇచ్చి చూస్తాను. మారిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి మారింది మనకి. సో, ఇప్పుడు మనకు ఆ కలర్‌ని బేస్ చేసుకొని మనం డైనమిక్‌గా చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫుటర్ కలర్ బదులు నేనేం చేస్తున్నా అంటే ఈడ బ్లాక్ ఇస్తున్నా నేను. ఫస్ట్ ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి బ్లాక్ అని మార్చుకుంటున్నా. ఫస్ట్ మనకి ఎఫెక్ట్ ఏమన్నా అయిందేమో చూద్దాం ఒకసారి. దీనిలో వచ్చేసి మనకి బ్లాక్ అని మారుస్తున్నాను ఇక్కడ. ఫుటర్ సెక్షన్ బదులు మనకు బ్లాక్. అని చేంజ్ అయింటది నాకు తెలిసి. సో, ఇప్పుడు దానికంటూ ఫుటర్ క్లాస్ అనేది మనకు అన్నీ రాశారన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికి ఇది చేంజ్ అవ్వకుండా నేను ఇంకో క్లాస్ నేమ్ తీసుకుంటాను ఏదైనా. ఇంకో క్లాస్ నేమ్ మనం తీసుకుందాం. ఎందుకులే ఊరికే డిస్టర్బెన్స్ ఎందుకు. ఇక్కడ ఓన్లీ బ్యాక్‌గ్రౌండ్ కలరే కదా మనకు మారేది ఇక్కడ. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని మాత్రం నేను వేరే క్లాస్ నేమ్ తీసుకొని నేను ఇస్తాను. ఫుటర్ సెక్షన్ నేను ఏది మార్చకుండా, దీన్ని ఏ డిస్టర్బెన్స్ చేయకుండా ఈ ఫుటర్ క్లాస్ అలాగే తీసుకొని ఈ క్లాస్‌ని డైనమిక్‌గా నేను ఇస్తాను. డాట్ బ్లాక్ అని తీసుకుంటున్నాను. డాట్ బ్లాక్ తీసుకుంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ కలర్ చూడండి బ్లాక్ వచ్చింటది మనకి. ఇది డైనమిక్‌గా నేను అప్లై చేస్తాను. బ్లాక్ నెక్స్ట్ డాట్ రెడ్
ఇలా మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకొని ఉండాలి మన దాంట్లో. క్లాసెస్ మనం రాస్తాం చూడండి. డూ ఇలాగ ఈ క్లాసెస్ నేను తీసుకున్నా. బ్లాక్, రెడ్, బ్లూ, గ్రీన్ ఈ క్లాసెస్ వచ్చేసి మనకి డైనమిక్‌గా మనకు అప్లై అవ్వాలి. ఆ క్లాస్ ఎక్కడ ఇచ్చాను నేను? ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ నేను నార్మల్‌గా ఇవ్వలేదు ఇంకా. డైనమిక్‌గా మనకు అప్లై అవుతది. డైనమిక్‌గా ఈ బీజీ కలర్ నుంచి మనకొస్తది. ఈ బీజీ కలర్‌లో నేను తీసుకున్న క్లాసెస్ తీసుకున్నాను చూడండి ఇక్కడ. దేన్ని తీసుకున్నా? రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్. ఇక్కడ తీసుకున్న వాల్యూస్‌గానే నేను రెడ్, గ్రీన్, బ్లూ, బ్లాక్ ఇవి తీసుకున్నాను. ఇప్పుడు వాల్యూస్ మారుద్దాం. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా ఇట్లా మారిస్తే మీకు చేంజ్ అయిపోద్ది ఇది. మళ్ళీ మీరేం సెపరేట్‌గా చేయనవసరం లేదు. ఇక్కడ బ్లూ కావాలంటే బ్లూ వదిలేసి స్కై బ్లూ కలర్ ఇద్దాం మనం. నెక్స్ట్ గ్రీన్ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చాను. చూడండి అన్ని వాల్యూస్ అన్ని మారిపోయాయి మనకి. ఇప్పుడు మనకి డిఫాల్ట్‌గా ఓపెన్ అవ్వాల్సిన కలర్ ఏంది? బ్లాక్ కలర్ కదా మనకి డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యేది. డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే ప్రాపర్టీని ఎక్కడ రాసుకోవాలంటే ఎన్‌జీ అన్నిట్లో మనం రాసుకోవాలి. ఇప్పుడు ఈ వేరియబుల్ నేను తీసుకొని ఇక్కడ నేను డైనమిక్‌గా అప్లై చేస్తాను చూడండి. ఏదైనా సరే ఒక ఫంక్షన్‌లో ఒక వేరియబుల్‌లో ఏదైనా సరే ఫంక్షన్‌లో యూజ్ చేస్తుంటే థిస్ అనే కీవర్డ్‌ని మనం యూజ్ చేయాలి. థిస్ డాట్ బీజీ కలర్. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఏదైతే మనకు కలర్ కావాలో దాన్ని ట్రూ చేయండి. ఆ క్లాస్‌ని ట్రూ చేయండి. ఇప్పుడు బీజీ కలర్ ట్రూ అనేసి మనకు గ్రీన్ కలర్ వచ్చిందనుకోండి గ్రీన్ కలర్ ఎళ్తది. బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఏమన్నా అప్లై అయిందో చూద్దాం మనకి. చూడండి ఏం అప్లై అవ్వలేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లోడ్ అయినప్పుడు పేజ్ లోడ్ అయినప్పుడు నాకి ఇక్కడ ట్రూ చేస్తున్నాను. డైనమిక్‌గా నేను కలర్‌ని ట్రూ చేస్తున్నాను. చూడండి బ్లాక్ కలర్ వచ్చింది మనకి. లోడింగ్ అయితేనే మనకొచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీన్నే కాపీ పేస్ట్ చేసుకొని అన్ని వాల్యూస్‌లో నేను ఇస్తాను. మనకిది ఫాల్స్ అవ్వాలి. ఫాల్స్ అవ్వాలి. ఏ కేసెస్‌లో అంటే ఇది మల్టిపుల్ కండిషన్స్ కాబట్టి ఒక ఆబ్జెక్టే తీసుకోవాలి మనం. ఫస్ట్ నేను దీన్ని కాపీ చేసుకుంటాను. ఎందుకంటే మనకు అన్ని చోట్ల వాడాలి కాబట్టి. రెడ్ అనేసి వచ్చినప్పుడు మనకి రెడ్ వచ్చేసి మనకి క్లాస్ వచ్చేసి ట్రూ అవ్వాలి. రెడ్ అనే క్లాస్ అంటే రెడ్ అనే క్లాస్ అనమాట ఇది. క్లాస్ నేమ్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ ఫాల్స్. ఇప్పుడు వచ్చేసి మనకి బ్లూ వచ్చినప్పుడు బ్లూ అనే క్లాస్ వచ్చేసి మనకి ట్రూ అవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ వచ్చినప్పుడు గ్రీన్ క్లాస్ అంటే గ్రీన్ అనే ఫంక్షన్ని క్లిక్ చేసినప్పుడు గ్రీన్ అనే ఫంక్షన్ క్లిక్ చేసినప్పుడు మిగతా టెన్ని ఫాల్స్ అవ్వాలి. మనకి ఇక్కడ ట్రూ అవ్వాలి. నెక్స్ట్ బ్లాక్ అనే కేసు మనం రాసినప్పుడు బ్లాక్ మాత్రం మనకి ట్రూ రావాలి. మిగతా టెన్ని ఫాల్స్ రావాలి. మిగతా ట్రూ రావాలి. ఇప్పుడు చూడండి డైనమిక్గా మనం ఇచ్చేది ఇక్కడంతా డైనమిక్గా ఫంక్షన్స్ మనం క్రియేట్ చేసాం ఇట్లాగా. ఒకసారి చూద్దాం అవుట్పుట్. రెడ్ చూడండి రెడ్ క్లిక్ చేస్తే రెడ్ కలర్ వచ్చింది. కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఏ క్లాస్ అప్లై అవుతుంది ఏంటి అనేసి మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఈ క్లాస్లో మీరు చూడండి గమనించండి. ఇక్కడ చూడండి ఎన్జీ క్లాస్ వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ వస్తుంది మనకి. ఇక్కడ చూడండి గ్రీన్ క్లిక్ చేస్తే గ్రీన్ కలర్ వచ్చింది. బ్లూ క్లిక్ చేస్తే బ్లూ కలర్ వచ్చింది అంటే బ్లూ క్లాస్. బ్లాక్ క్లిక్ చేస్తే బ్లాక్ కలర్ వచ్చింది. ఇక్కడ మనకు ఇవన్నీ అలైన్మెంట్ చేసుకోవాలి. ఇంకా మనం ఈ టెక్స్ట్ కలర్ మనకి ఏమేమి రాశారు వాళ్ళు ఏదే ప్రాపర్టీ అప్లై అవుతుంది వాటిని అన్ని బేస్ చేసుకొని మనం రాసుకోవాలన్నమాట. ఇవన్నీ చూడండి ఇప్పుడు గ్రీన్ బట్టి బ్లూని బట్టి ఇది బట్టి ఏ క్లాస్ని బేస్ చేసుకొని ఆ క్లాస్లో మనం రాసుకోవాలన్నమాట. చూడండి ఇది డైనమిక్గా అంటే క్లాసెస్ని మనం డైనమిక్గా చేంజ్ చేస్తాం అనమాట. సేమ్ ఈ ఎన్జీ క్లాస్ వచ్చేసి మనం డైనమిక్గా యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇంకో మెథడ్ వచ్చేసి మనం ప్రాజెక్ట్లో చెప్పుకునేటప్పుడు మనం చెప్తాం. సో ప్యారలల్ మన ఏపీఐ ఇంటిగ్రేషన్ అవన్నీ చేస్తాం కాబట్టి ఆ ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి కలర్ని డైనమిక్గా ఎలా ఇస్తాము ఆ టెక్స్ట్కి డైనమిక్ కలర్ని ఎలా మార్చాలి అనేసి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. మీకు ఒక ఆబ్జెక్ట్లో మనం తీసుకుంటే క్లాసెస్ని మనం ఒకసారి ట్రూ చేయొచ్చు ఒకసారిగా ఫాల్స్ చేయొచ్చు ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో ఇప్పటి వరకు మనకు కంప్లీట్ అయిన కాన్సెప్ట్స్ ఏంటంటే మనకి డైరెక్టరీస్ కంప్లీట్ అయినాయి అండ్ డైరెక్టరీస్ కంప్లీట్ అయినాయి. డేటా బైండింగ్స్ అన్ని డేటా బైండింగ్స్ లో మనకు 2-way బైండింగ్ ఉంది. ఆ 2-way బైండింగ్ రేపు చెప్పుకుందాం. ఫామ్ వాలిడేషన్ అనమాట. రేపు 2 వాల్యూస్ ఉన్నాయి. రేపు 2 చెప్పుకోవాలన్నమాట మనం వాలిడేషన్స్. ఆ 2 వాలిడేషన్ మనం చెప్పుకుంటే కంప్లీట్ అవుతామట. అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ సెక్షన్ వరకు మనకు కంప్లీట్ అయినట్టు సిలబస్. ఎన్జీ ఫర్, ఎన్జీ ఇఫ్, ఎన్జీ స్విచ్, ఎన్జీ క్లాస్, ఎన్జీ స్టైల్ వీటన్ని గురించి బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఐడియా వస్తాయి. వాటిని నెంబర్ ఆఫ్ కేసెస్లో మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన ఎగ్జాంపుల్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే తర్వాత ఎగ్జాంపుల్స్ మీరు మనకి ఏదైనా సరే ఒక కొత్త టెక్నిక్ రావాలి అనేసి అనుకుంటే మన గూగుల్లో సెర్చ్ చేయండి మనకు కొత్త టెక్నిక్స్ రావు. ఫస్ట్ ఒక సింటాక్స్ గురించి మనకు ఐడియా ఉంది అనేసి అనుకుంటే
ఆ సింటాక్స్‌లోకి మనం కన్వర్ట్ చేసుకుంటాము. ఏదైనా సరే మనకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక స్కిల్ మీద ఉంది అనేసి అనుకుంటే, ఇంకో స్కిల్‌ని మనం కంపేర్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. కానీ నేను ముందే చెప్తున్నమాట. ఒక స్కిల్ గురించి ఫస్ట్ నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో, ఆ ఎగ్జామ్ మీదే ప్రాక్టీస్ చేయండి మీరు. ఆ ఎగ్జామ్ మీద ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ తర్వాత మీకు ఐడియా ఉంటది. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. రేపొచ్చేసి ఫార్మ్ వాలిడేషన్ కంప్లీట్ చేసుకుందాం. మండే నుంచి ఏపీ ఇంటిగ్రేషన్ గురించి మనం చూద్దాం. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు.